మనుషుల్లో మనకు కొంతమంది శత్రువులు ఉంటారు. అన్యాయం చేసిన వాళ్ళు, మన మీద నింద ప్రచారం చేసిన వాళ్ళు, మనల్ని పాడు చేయాలని కుట్రలు పన్నినోళ్ళు, మనకు వచ్చేవి రాకుండా చెడగొట్టినోళ్ళు, ద్వేషం మన మీద వాళ్ళని మనం శత్రువులుగా పరిగణిస్తాం. వాళ్ళు కంటికి కనబడుతున్న శత్రువులు, వాళ్ళు మనతోటి మనుషులు. వాళ్ళ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు అంటే, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమన్నాడు. వాక్యం తెలిసిన మీకు దీన్నేమి నేను పెద్దగా విమర్శించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అంటే వాడు నీకు కీడు చేశాడు, ఇబ్బంది కల్పించాడు, బాధపడొద్దు, ప్రార్థన చెయ్యి. వాడి మార్పు కోసం, వాడు పశ్చాత్తాపడి దిద్దుకోవటం కోసం, వాడు సరిచేయబట్టం కోసం, వాని కోసం ప్రార్థన చేయమన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి ఒక్కసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, లేకపోతే 43వ వచనం చదువు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? ఏమయ్యా, నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు ప్రేమిస్తే అన్యుడు కూడా అంతే చేస్తున్నాడు కదా. వానికి నీకు తేడా ఏంది? ఒక దేవుని బిడ్డగా, ఒక క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడుగా అన్యుడు తను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాడు, ద్వేషించే వాళ్ళని ద్వేషిస్తాడు. నువ్వు కూడా అట్లా అయితే ఎట్లా? నువ్వు డిఫరెంట్. ఏంటి నీ ప్రత్యేకత ఏంటంటే చెప్తున్నాడు కింద, చదువు. సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా, అంతే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కాబట్టి మీరేం చేస్తారంటే, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే అన్యుడు నువ్వు ఒకటే. మరి క్రైస్తవుడిగా నీ ప్రత్యేకత ఏంటంటే, నువ్వు ప్రేమించేవాడిని కాదు, నిన్ను ద్వేషించేవాడిని ప్రేమిస్తావు. నిన్ను ద్వేషించేవారిని, నీకు ఇబ్బంది కలిగించిన వారిని, నీకు నష్టము కలిగించిన వారిని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ప్రత్యేకమైన వాడివి. నీకు నష్టం కలిగించిన వాడికి, నీకు కష్టం కలిగించిన వాడికి నీవు సహాయపడగలిగిన నాడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి. అదే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించు. ఒకడున్నాడు, నాకు నష్టం కలిగించాడు, చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను. కానీ ఒకానొక ఘట్టంలో అతడు చాలా శ్రమపడ్డాడు. శ్రమపడిన సంగతి నాకు తెలిసి నాకున్న దానిలో నేను అతనికి తోడ్పాటు అందించాను. వాస్తవంగా అతడు ఊహించింది ఏంటంటే, అతడు నా గురించి ఎంతో ద్వేషించి విషప్రచారం చేసే ఆ వ్యక్తికి శ్రమ కలిగినప్పుడు నేను ఇలా స్పందిస్తాను అనుకున్నాడు. అతడు నా జోలికి వచ్చాడు కనుక దేవుడు అతను ఆ విధంగా చేశాడు, దేవుడు నా పక్షంలో ఉన్నాడు, అతనికి బుద్ధి చెప్పాడు, అతనికి తగిన శాస్తి జరిగింది అని అనేక మందికి నేను ఆనందంగా పంచుకుంటాను అనుకున్నాడు. కానీ ఆ పని నేను చేయలే. అలాగ ఒకవేళ నేను చేసినట్లయితే నేను క్రైస్తవుణ్ణి కాదు, అన్యుడెంతో నేను అంతే. కానీ వాక్యం ఏం చెప్పింది? నువ్వు అలా చేయకూడదు. ఒకవేళ నీకు ఎవడైనా అలా చేసినా నువ్వు మాత్రం వాడిని ప్రేమించి వాడికి హెల్ప్ చేయి. ఇది కదా దేవుని మాట. ఆ మాటను బట్టి నేనేం చేశానంటే, అతని శ్రమను గుర్తెరిగి అతన్ని కనుగొని నా కలిగిన దానిలో నుండి తోడ్పాటు అందించి అతన్ని ధైర్యపరిచి ఓదార్చి అతనికి నేను చేయదగ్గ హెల్ప్ చేసి కొంచెం ఆదుకున్నా. తర్వాత ఆ శ్రమ నుండి అతడు బయటపడిన తర్వాత వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలుసుకొని 2 చేతులు పట్టి క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు నేను అతన్ని సంపాదించుకున్నానా పోగొట్టుకున్నానా? పెద్దగా చెప్పాలి. ఎలా సంపాదించుకున్నాను? కొంతమంది వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళనే ప్రేమిస్తారు.
వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న వాళ్ళని విపరీతంగా ద్వేషిస్తారు. ఒక దేవుని సంబంధిగా మనకు ఆ మనసు ఎన్నటికీ తగదు. అలాంటి తత్వం మన దగ్గర ఉంటే మనం ఇంకా అపరిపూర్ణులమే కానీ పరిపూర్ణులం కాదు. ప్రేమించే వాళ్ళనే, వాళ్ళని గణపరిచే వాళ్ళనే, వాళ్ళని గౌరవించే వాళ్ళనే, వాళ్ళకు భజన చేసే వాళ్ళనే వీళ్ళు సహవాసానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళని తృణీకరించే వాళ్ళని ప్రేమ చేత జయించి వాళ్ళను కూడా దారిలోకి తీసుకొద్దామనే ఆలోచన అందరికీ ఉండదు, బహు తక్కువ మందికి ఉంటుంది. అలాంటి మనసు ఉన్నవాడు తప్పనిసరిగా దేవుని పాత్ర అవుతాడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఏర్పాటులో ఒక నాయకుడు, నాయకురాలు అవుతారు. లేకపోతే చెంచాలు స్పూన్లు అవుతారు అన్నమాట. ఏమవుతారు? లేకపోతే చెంచాలను స్పూన్లు అవుతారు, అంతే అవుతారు. నాయకత్వంలోకి మాత్రం రాలేరు. నాయకత్వపు పీఠాన్ని ఒకడు అధిరోహించాలి అంటే, ఎక్కాలి అంటే, పనికొచ్చిన వారిని, పనికి రాని వారిని కూడా చేతిలో పెట్టుకుని పనికి రాని పాత్రలను కూడా పనికొచ్చే విధంగా మలచేవాడే నాయకుడంటే. అనుకూలమైన వారినే హత్తుకొని కాస్త ఆపోజిట్లో ఉన్న వారిని, అందని వారిని పక్కన నెట్టేసే విధానం కాదు. నాకు దేవుడు నేర్పాడు ఇది. మంచోడు అన్నోడిని ఒక పక్కన పెట్టి వీడు సరైనోడు కాదు, వీడు పనికిరాడు, వేస్ట్ గాడు అన్నోడిని నువ్వు పక్కకు పెట్టేస్తే ఇంకా నీకు గొప్పతనం ఏముందిరా? పనికిరాడు అని జనమంతా అన్న వాణ్ణే చేతబట్టి వాణ్ణి చెక్కి నిర్మించి వాణ్ణి తీర్చిదిద్ది నిలబెట్టిన నాడు నీ పనితనం లోకం చూస్తుంది, నేను చూస్తాను. వీళ్ళు పనికిరారు, నిష్ప్రయోజకులు అన్న వాళ్ళని కూడా చేతుల్లో తీసుకొని సానబట్టి చక్కడ పనిచేసి లైన్లో తీసుకొచ్చి వాళ్ళని తెర మీద చూపగలిగిన నాడు నీ గొప్పతనం ఏంటో నేను చూసి సంతోషపడతాను, లోకం చూసి కూడా సంతోషపడేది. కాబట్టి నిన్ను ప్రేమించేవాళ్ళు నీకు మాట వినేవాళ్లే కాదు, నీకు అందనట్టు ఉన్నవాళ్ళు, నేను అర్థం చేసుకోలేని స్థితిలో అపార్థం చేసుకున్న వాళ్ళను సైతం నువ్వు గెలవాలి, వాళ్ళని నువ్వు చేబట్టాలి, చేబూనాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో. మిత్రులనే కాదు శత్రువులను కూడా ప్రేమించి వారికి కీడు కల్పించడం కాకుండా మేలు చేసి, ఏది నీకు నష్టం కలిగించిన వాడికి సైతం మేలు చేసి, హెల్ప్ చేసి నీ ప్రేమను చాటినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. కొంతమంది ఇబ్బందులు కల్పించినా, కొంతమంది నష్టం కలిగించినా, కొంతమంది వ్యతిరేకంగా ప్రచారాలు చేసినా కొద్దిగా బాధ కలిగిద్ది మనుషరీత్యా. తర్వాత తమాయించుకొని పోనీలే నన్ను ద్వేషించేవాడు ఒకడు దొరికాడు, వాడిని ప్రేమించి వాక్యం నెరవేర్చే అవకాశం నాకు దొరికింది, స్తోత్రం అనుకుంటా. ఇంకంతమించి నేనేమనుకుంటాను? కాబట్టి భూ సంబంధమైన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కీడు చేత జయింపక మేలు చేత జయించాలి. ఒక మ్యాగజైన్, ఒక బుక్లో చదివాను నేను. ఒక ఆయన ఉన్నాడంట, క్రైస్తవుడు, ఒక ఊర్లో. ఆయన చాలా మంచోడు, కానీ ఒకడు భయంకరంగా ద్వేషిస్తాడంట ఆయన్ని. పాపం వాడికి ఆయన చేసిన కీడేం లేదు, కానీ ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అన్యాయంగా ద్వేషిస్తుంటాడు, ఆయన గురించి అసహ్యమైన ప్రచారాలు చేస్తూ ఉంటాడు. అవి ఆ నోట ఈ నోట చివరికి ఆయన చెవికి చేరినాయి. ఒకరోజు ఒకరితో అన్నాడు, అతడి మీద నేను పగ తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నాను, ఖచ్చితంగా అతని మీద నేను పగ తీర్చుకుంటాను, అందులో సందేహమే లేదు, ఖచ్చితంగా అతన్ని నేను చంపుతాను, బతకనివ్వను అన్నాడంట క్రైస్తవుడు. చంపేస్తా అతన్ని, బతకనివ్వను అన్నాడు. ఈ మాట ఆ నోట మళ్ళీ వాడి దగ్గరికి పోయింది. మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు. నేను ఇలా మాట్లాడుతున్నానని నన్ను చంపుతాను అన్నాడంట, నన్ను చంపుతాడంట, నాకు ప్రాణగండం ఉంది అని మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు. ఓ రోజు మరి ఎలా జరిగిందో ఏమో, అతను చెరువులో పడ్డాడు.
అతను చెరువులో పడ్డాడు. అది లోతైన చెరువు, మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాడు. కొందరు వెళ్ళారు కానీ ఆ పూడు ఉన్నటువంటి ఆ చెరువులో దూకి వాడిని బయటికి తేవడానికి ఎవడికి ధైర్యం చాల. కరెక్ట్గా అదే టయానికి ఇతను ఆ ప్రక్క నుంచి వస్తున్నాడు. చెరువులో అతను కనపడ్డాడు. ఒడ్డున జనం అంతా చూస్తున్నారు. అమాంతం ఎగిరి దూకాడంట. వీళ్ళేమో ఆలోచిస్తున్నారు. ఎగిరి దూకి పోయి అతన్ని పట్టుకొని ఆ పూడికలోంచి అట్లనే ఈదుత బయటికి లాగి అలాగూ అతన్ని చేత పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డుకు పడేశాడంట, తన ప్రాణానికి తెగించి. అతన్ని బయటికి తీసుకొచ్చినాక అతన్ని శుభ్రం చేసి అతనికి బ్రతికాడు, ఇబ్బంది లేదనుకున్న స్థితిలో ఈయన అన్నాడుగా వాడిని నేను చంపుతానని. ఆ మాట విన్నవాళ్ళు, ప్రచారం చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కానీ చంపలా, బతికిచ్చాడు. అతడు తేరుకున్న తర్వాత తనను కాపాడిన ఇతని దగ్గరకు వచ్చి 2 కాళ్ళు పట్టుకొని పెద్దగా ఇచ్చాడంట. నీకు నేను చాలా ద్రోహం చేశాను, నీ మీద దుర్మార్గం ప్రచారం చేశాను, అన్యాయం చేశాను, నన్ను క్షమించు. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు, నన్ను క్షమించి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు పూనుకొని నన్ను ఒడ్డుకు దేపొద్దు చచ్చిపోయేవాడిని నేను అని బోర్ని ఇచ్చాడంట. అతన్ని పైకి లేపి గుండెలకు హత్తుకొని, బాధపడక మిత్రమా, నిన్నెప్పుడూ నేను ద్వేషించలేదు. నేను ఎందుకు చంపుతాను? అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను. క్రైస్తవులు, అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను కానీ నిన్ను చంపను మిత్రమా, పర్వాలేదు. 4 అడుగులు ముందుకేసిన తర్వాత అతన్ని బ్రతకనివ్వను, అతన్ని చంపుతాను అనగా విన్నవాడున్నాడే అతడు ముందుకు వచ్చి, అతన్ని బ్రతకనివ్వను చంపుతానన్నావే, మరి చచ్చేవాడిని కూడా కాపాడావుగా, మరి నువ్వు అన్నమాట నెరవేర్చలేదుగా అని అతడు వ్యంగ్యంగా అంటే ఇతను చిరునవ్వుతో, లేదు నేను అన్నమాట నెరవేర్చాను అన్నాడట. ఏం నెరవేర్చావు? చంపలేదుగా, చచ్చేవాడిని కాపాడావుగా. అవును, కానీ చంపేశా. ఏం చంపావు? అతనిలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ శత్రువు అనేవాడిని చంపాను, ఇప్పుడు నా మిత్రుడు బతికున్నాడు అన్నాడట. ఈ మేలు చేత అతనిలో ఉన్న నా శత్రువు అనేవాడిని చంపేశాను, ఇప్పుడు నా మిత్రుడు అనేవాడు బ్రతికున్నాడు, అందులో నా శత్రువు అనేవాడు చచ్చిపోయాడు, కావాలంటే పోయి చూసుకో అన్నాడట. ఇంకా వీడికి సౌండ్ లేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇది కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమంటే. శత్రువుని కూడా ప్రేమ చేత మిత్రునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రేమ 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 చేత. ఇప్పుడు మనందరిని ఒకప్పుడు ఏమన్నాడు దేవుడు? మనము పూర్వము దేవునికి శత్రువమై ఉంటిమి అన్నది వాక్యం. ఎక్కడుందో తీయగలుగుతారా? నేను 3 అంకెలు లెక్క పెడతా. 1 ఆ వచనం తీయాల. రెండు, ఓ పాట కూడా ఉంది. శత్రువునై నుండిన నాడే నన్ను గావగబలి అయిన దయాళు. మనము శత్రువులమై ఉన్నాం గతంలో. ఇప్పుడు ఆయన అంటే ప్రాణం అయిపోయింది. ఆ శత్రువుల్ని ఇంతగా పిచ్చిగా ఆయన్ని ప్రేమించేటట్టు మనం మార్చబడటానికి ఏది కారణమైంది? ఒకప్పుడు శత్రువులమై ఆయనకి అవిధేయులమై నడుచుకున్న మనమే ఇప్పుడు ఆయన్ని అమితముగా ప్రేమించి హత్తుకునే విధంగా మనం మార్పు చెందడానికి ఏది కారణమైంది? ఆయన ప్రేమ.
ఆయన కోపం కాదు, ద్వేషం కాదు, శిక్ష కాదు, అగ్నిగుండం కాదు. ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది. శత్రువులము అవిధేయత కుమారులమైన మనల్ని విధేయతలోనికి నడిపించింది. ఎఫెసీ పత్రిక ఒకసారి మీరు చూడగలిగితే 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. కింద పుట్నోట్లో ఉగ్రత పిల్లలం అంటాడు. ఏం పిల్లలు? ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? దేవుని ఉగ్రత శత్రువుల మీదకి. మన అజ్ఞాన దశలో మనం దేవునికి శత్రువులమై ఉన్నాం, కానీ దేవుని ప్రేమ మనల్ని ఆయనకు పిల్లలుగా మార్చి పడేసింది. నేను చాలామందికి అదే చెప్తా, మాట వినని వారిని, నీ మనసుకు నచ్చని వ్యక్తులను తొందరపడి ద్వేషించొద్దు. ద్వేషిస్తే, అసహించుకుంటే వారు ఇంకా దూరస్తులైపోయి పనికి మాలిన వారైపోతారు. అలా చేయొద్దు. వారిని ప్రేమించు, అర్థం చేసుకో, వారి పరిపక్వత ఏపాటితో గ్రహించి వారిని సైతం ప్రేమ చేత గెలిచి అద్భుతమైన పాత్రలుగా చెక్కటానికి నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ మైండ్ మనకు ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? మరో చోటు ఉంటుంది, మనం శత్రువులమై ఉండగా అనే మాట. ఉగ్రత పాత్రులం ఇక్కడ, అవిధేయత కుమారులం, ఉగ్రత పాత్రులం. మరో చోట శత్రువులం, మరో చోట పేతురుపత్రిక దూరస్తులం. పత్రికల్లో మొత్తం ఉంటాయి వచనాలన్నీ. అలాంటి మనందరిని ఇప్పుడు సమీపస్తులుగా చేసుకొని తన చేతుల్లో పెట్టుకున్నాడు చూడండి. దేని చేత? విమర్శించుట చేతనా? ద్వేషించుట చేతనా? అసహించుకునుట చేతనా? చేదరించుకునుట చేతనా? ప్రేమ చేతనా? రైట్. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షము కురిపించుచున్నాడు, తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు. కనుక మీరు ఆయన పిల్లలు కాబట్టి, ఆయన కుమారులు కాబట్టి, మీరు కూడా మీకు మంచి చేసిన వారినే కాదు, చెడు చేసిన వారిని కూడా ప్రేమించి ఆదరించి వారి క్షేమము కోరి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేసి, వారి మార్పు కొరకు ప్రార్థన చేసి మీ వంతు మీ ప్రేమ మీరు చూపాలి. ఇది భూమి మీద మనం మనుషులు, సాటి మనుషుల విషయంలో పగ తీర్చుకునే పద్ధతి. హలో, పగ తీర్చుకోవటం అంటే మనకి ఇబ్బంది కలిగించిన వాడికి నష్టం కలిగించి, నా పగ తీరింది, నా కక్ష జల్లారింది ఇప్పుడు అని దరిద్రపు మాటలు మాట్లాడటం కాదు. బాగైంది ఏది అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగితే, నష్టం కలిగితే, మరి కాదు నా జోలికి వస్తే కాదు, నన్నంటే పోరు, మరి అంతే. అబ్బా, లోపల ఏం ఆనందమో, మనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళకి ఎంత నష్టం వచ్చిందంటే ఏం ఆనందమో, ఏం సంబరమో, లోపల ఉప్పొంగిపోతూ ఉంటారు. ఎవరైనా అందుబాటులో దొరికితే వాళ్ళకు చెప్పుకోవాలని. చూసావా అతనికి ఏమైందో? మరి నన్ను అన్నాడు, నన్నంటే మరి నేను ఊరుకున్నాను బ్రదరు, దేవుడు ఊరుకుంటాడు. అయింది, వేసాడు, అయింది. అందుకే చెబుతా, చాలామంది చెబుతా, నన్ను అనొద్దు, నాతో పెట్టుకోవద్దని. పెట్టుకుంటే అంతే ఉంటుంది. ఏం సంబరం, ఏం ఆనందం ఇది? అసలు దేవుని మనసేనా అది? అట్లా కాదు అనాల్సింది. ఇబ్బంది కలిగించిన వారైనా సరే నష్టపోతే అయ్యో చాలా ఇబ్బంది కలిగింది, అయ్యో అని బాధపడ్డప్పుడు అవతల వాళ్ళకి ఆశ్చర్యం. నిన్ను అంత ఇబ్బంది పెడితే వాళ్ళకి నష్టం కలిగితే అయ్యో అంటున్నా, బుద్ధి లేదు నీకు అంటే, నేను దేవుని పెట్టినమ్మా, నేను దేవుని పెట్టినయ్యా, అందరిలాగా నేను ఉండకూడదు. అప్పుడు నీలో ఉన్న ఆ గొప్ప విశాలమైన మనసుకు అవతల వాళ్ళు ఆశ్చర్యానికి గురై వాళ్ళు కూడా దేవుని విశ్వసించే అవకాశం ఉంది.